స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. ఈ ఛానల్ మొదటిగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి, ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ప్రజెంట్గా నోటిఫికేషన్ ఏమొచ్చిందంటే మనకి ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి 5696 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. దీనికి వచ్చేసి మనకి అప్లికేషన్ వచ్చేసి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు అప్లికేషన్ ఎండింగ్ డేట్ అనేది ఇచ్చారు. ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వలేదు. సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ డిప్లొమా బీటెక్ వీళ్ళు వచ్చేసి మనకి ఎలిజిబుల్ అండి. డిగ్రీ చేసిన వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్. స్క్రీన్లో కనిపించే ట్రేడ్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇది అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. బీకామ్ బీజెడ్సీ లాంటి సబ్జెక్టులు తీసుకున్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. ట్రేడ్ అనేది ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే మీకు 500 ఇచ్చారండి. అలాగే ఎస్సీ ఎస్టీ లేడీస్కి అయితే 250 ఇచ్చారు. ఈ ఫీజు అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ ఫీజు అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి CBT 1 CBT 2 ఉంటుంది. CBT 1లో వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్, అర్థమెటిక్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ప్లస్ మీకు వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 75 మార్క్స్ ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 ఉంటుంది. దాంట్లో వచ్చేసి 175 మార్క్స్ ఉంటుంది. మళ్ళీ 100 మార్క్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏమైతే సబ్జెక్టులు అడిగారో సెకండ్ ఎగ్జామ్లో కూడా అదే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ప్లస్ 75 మార్క్స్ వచ్చేసి మీకు ట్రేడ్ అనేది ఉంటుంది. మీ ట్రేడ్ సబ్జెక్టులు అనేది అడగడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో మీరు కరెక్ట్గా సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈజీగా జాబ్ కొట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇంకా మీకు చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. మనకి సికింద్రాబాద్ రీజన్లో వచ్చేసి వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఇచ్చారండి. అన్ని రీజన్లతో పోల్చుకుంటే మన సికింద్రాబాద్ రీజన్లో వచ్చేసి 600+ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. సో మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి చాలా సువర్ణ అవకాశం ఇది. మీరు వేరే స్టేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు వేరే స్టేట్ కింద చేద్దాం అనుకుంటే వేరే స్టేట్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఓకే, సబ్జెక్టులు చాలా ఈజీగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా ఈజీగా అడుగుతాడు కాబట్టి ఈ ఛాన్సెస్ అనేది మిస్ చేసుకోకండి. ఈ 2024లో చాలా వేకెన్సీస్ ఆర్ఆర్బీలో రాబోతున్నాయి కాబట్టి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ ఉంటుందేమో కానీ సబ్జెక్ట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ప్రజెంట్గా ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా సబ్జెక్టులు సేమ్ ఇవే ఉంటాయి. అందులో కూడా 2000 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళకి CBT 2లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లస్ మీకు వచ్చేసి తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇటువంటి ఛాన్సెస్ అనేది చాలా రేర్గా వస్తాయి. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేది 5 ఇయర్స్కి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఈ ఛాన్సెస్ అనేది వదులుకోవద్దండి నిరుద్యోగులు. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతో మీకు క్లాసెస్ కోచింగ్ ఇవ్వబడుతుంది. మొత్తం డిజిటల్ బోర్డు మీద మీకు క్లాసెస్ ఈజీగా చెప్పబడుతుంది. అలాగే ఎగ్జామ్స్ కూడా క్లాసెస్ అయిన ఈవినింగ్ మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు క్లాసెస్, 5 నుంచి 6 వరకు ఎగ్జామ్, తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఈజీగా జాబ్ కొట్టుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశం మీకు. ఓకే, ఎనీవే మీకు ఈ నోటిఫికేషన్ అనేది చాలా రేరుగా వస్తుంటాయి కాబట్టి ఈ ఛాన్సెస్ అనేది మిస్ చేసుకోబాకండి. అలాగే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి. ఓకే, ట్రేడ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండూ కూడా CBT 1 CBT 2 సంబంధించిన క్లాసెస్ కూడా ఇప్పుడే కంప్లీట్ చేస్తారు. సో ఎవరైతే జాయిన్ అవుదాం, అడ్మిషన్ తీసుకుందాం, క్లాసెస్కి అటెండ్ అవుదాం, కంపల్సరీగా ఈసారి జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు మీరు కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఫస్ట్ 50 మెంబర్స్కి అయితే ఫీజులో కన్స్ట్రక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమైనా నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.